హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీరత్న ఛానల్. టమాటాల సీజన్ అండి. చాలా చవకగా దొరుకుతున్నాయి. అసలు మా పల్లెల్లో అయితే అందరూ ఇంటి ముందు ఇంటి వెనక వేసుకుంటారు. వాళ్ళు కూడా ఇచ్చేస్తుంటారనమాట కిలోల లెక్క. సో వాళ్ళు వీళ్ళు ఇచ్చినవి కొన్నివి అన్నీ కలిపి చాలా ఎక్కువైపోయి ఆల్రెడీ ఫ్రిడ్జ్లో పెట్టాను, కానీ పాడైపోతున్నాయి. సో ఇంకా నేను నెగ్లెక్ట్ చేస్తే ఇంకా పాడైపోతాయి అని చెప్పి కాస్ట్ ఎక్కువగా ఉన్నప్పుడు వాడుకోవచ్చని ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా కాస్త స్టోర్ చేసుకుందాం అనిపించింది. టమాటా పచ్చడి అయితే అందరూ తినలేరండి. ఇంకా స్టోర్ చేసుకున్న అంటే కూరల్లో వేసుకోవడానికి పనికిరాదు కదా. సో అందుకనే ప్రతి సంవత్సరం నేనే కొన్ని మెథడ్స్ ఒక్కోసారి ఒక్కోలా స్టోర్ చేస్తూ ఉంటాను. అయితే నాకు తెలిసిన కొన్ని మెథడ్స్ అనేవి మీతో షేర్ చేసుకుంటాను. ఇందులో మీకు ఏది నచ్చితే ఆ విధంగా కూడా మీరు స్టోర్ చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే ఫస్ట్ మెథడ్, ఏ మెథడ్కైనా సరే ముందు పళ్ళుని నీట్గా కడిగేసి వీటికున్న పైన అది అంతా కూడా గ్రీన్గా ఉంటుంది కదా తుంచడానికి, అది కూడా తీసేసి బాగా వాష్ చేసుకోవాలండి. ఇవి పొలాల్లో పండినవి కాబట్టి ఇంకా చెత్త ఎక్కువగా ఉంటుంది కాబట్టి నీట్గా 2-3 సార్లు కడగాలి. మట్టి అది ఉంటే తీసేయాలి. నెక్స్ట్ 1-2 సార్లు చెక్ చేసుకోవాలి. ఏ మాత్రం కూడా పండు పాడైందైతే ఉండకూడదు, కాయ లాంటిది ఉండకూడదు, లేదంటే మెత్తగా ముగ్గింది కూడా ఉండకూడదు. సో అలాంటివన్నీ కూడా ఇప్పుడు ఎలాగో చవక కాబట్టి మన ఆడవాళ్ళం ఏం చేస్తాము, 2 వేసిన దగ్గర 4 పళ్ళు వేస్తుంటాం కూరల్లో కదా. సో ఆ విధంగా వాడేసుకోవడమే. అదే కాస్ట్ ఎక్కువైనప్పుడైతే 4 వేసిన దగ్గర 1 వేస్తాం కదా. సో నేనైతే అలాగే చేస్తానండి. నేనే కాదు, ఖచ్చితంగా అందరూ అలాగే చేస్తూ ఉంటారు. కానీ ఇలా స్టోర్ చేసుకుంటే మనం ఎప్పుడూ లాగా 4 వేసిన దగ్గర 4 వేయొచ్చు, 2 వేసిన దగ్గర 2 వేయొచ్చు. సో ఇప్పుడైతే అన్నీ కూడా వాష్ చేసేస్తున్నాను. ఇప్పుడు బాగా పండినవన్నీ కూడా అంటే చాలా నిల్వకి ఉపయోగపడినవన్నీ కూడా ఒకవైపు తీసుకున్నాను. ఇంకా ఇప్పుడు వాడేయాల్సినవన్నీ కూడా సపరేట్ చేసేసాను అనమాట. నిల్వకి పనికొచ్చినవన్నీ కూడా ఇంకా బాగా వాష్ చేయాలి. వాటర్ అనేది క్లియర్గా వచ్చినంత వరకు వాష్ చేసి పైనున్న చెత్త అంతా కూడా తీసేసి నెక్స్ట్ ఇక్కడ మనము ఈ పళ్ళుని క్లీన్ చేసిన తర్వాత తడిగుడ్డతో తుడవడమైనా డ్రై చేయడమైనా ఇదంతా కూడా టమాటాలకి పచ్చడికి ఎలా చేస్తామో సేమ్ అదే విధంగా అనమాట. చూసారా, ఇంకా ఏమాత్రం కూడా పాడైందనేది ఉండకూడదు. ఒకటి కానీ పాడైందని ఉంటే ఇంకంతా కూడా పాడైపోద్ది. మనం సంవత్సరాలు నిల్వ చేసుకోవాలి అనుకుంటున్నాం కాబట్టి. సో ఇప్పుడైతే నీట్గా ఒక గుడ్డ పైన వేసేసి బాగా తుడిచేయాలండి. తడి అనేది లేకుండా తుడుచుకోవని ఒక ఫ్యాన్ కింద కొంచెంసేపు ఆరబెట్టేస్తే అయిపోద్ది. సో ఆరబెట్టిన తరువాత ఇంకా మనం ప్రతి మెథడ్కి కూడా ఈ పళ్ళుని వాడతాం అనమాట. అంటే ప్రతి మెథడ్కి కూడా నీట్గా ఆరబెట్టిన పండుతోని తడి ఏమాత్రం కూడా లేకుండా చూసుకొని వాడాలి. సో ఇప్పుడైతే పండుకున్న పైన ఇది ఉంటుంది కదా, దీన్ని తీసేయాలన్నమాట. సో ఎందుకంటే టమాటా పాడవడం అనేది ఇక్కడి నుంచి స్టార్ట్ అవుద్ది. అందుకని అక్కడ ముందు దాన్ని రిమూవ్ చేసేసి నెక్స్ట్ వెనక వైపు వచ్చేసి 2 సార్లు కట్ చేసేసాం చాక్తో. ఎందుకంటే ఇది చాలా స్ట్రాంగ్గా అయిన తర్వాత మనం కట్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. పండు కూడా బాగుంటుంది అనమాట అలా కట్ చేసి పెట్టుకోవడం వలన. సో అందుకని ఇప్పుడైతే నేను ఎన్ని మనం కట్ చేసుకోవాలో అన్నీ, అంటే ఎన్ని అయితే బ్యాగ్స్ పడతాయో అన్నీ. అయితే ఇవి బ్యాగ్స్లో పెట్టుకోవచ్చు, ఏవైనా డబ్బాల్లో పెట్టుకోవచ్చు. కానీ బ్యాగ్స్లోనే పెట్టాలి అని ఎందుకు అంటున్నానంటే ప్లేస్ అనేది అడ్జస్ట్ అవుతుందండి. ఎందుకంటే అసలు మా ఫ్రిడ్జ్ అనేది చాలా చిన్నది కాబట్టి ఇంకా నేనైతే ప్లేస్ అడ్జస్ట్మెంట్ కోసం ఆలోచించాలి. సో ఇలాంటి బ్యాగ్స్ ఉంటాయి కదా, ఈ బ్యాగ్స్ నేనైతే ఇవైతే బ్లౌజ్ పీసులతో వచ్చినటువంటివి, లేదంటే ఇంక ఏవైనా మెటీరియల్స్ మనం కొంటూ ఉంటాం కదా. సో ఆ బ్యాగ్స్లోన వేసుకొని లోపల పెట్టేసుకోవచ్చు. ఏదైనా ఎయిర్ అనేది పాస్ అవ్వకుండా ఉండాలన్నమాట. సో ఇప్పుడైతే బ్యాగ్ నిండా వేసేసి పెట్టేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు ఇది ఒక మెథడ్ అనమాట. మనం ఈజీగా పెట్టేసుకోవాలనుకుంటే ఈ విధంగా పెట్టేసుకొని చేసుకోవచ్చు. అయితే నేను ఇప్పుడు ఇంకా మీకు కొన్ని మెథడ్స్ చూపించాలనుకుంటున్నాను కాబట్టి ఇంకొంచెం ఉంచి వాటిని అయితే కట్ చేస్తున్నాను. కొన్ని పళ్ళు కట్ చేయకుండా కూడా ఇలా బ్యాగుల్లో పెట్టుకున్నామా, లేదంటే బాక్సుల్లో కూడా పెట్టుకోవచ్చండి. మనకి బాక్సులు అనేవి స్వీట్స్తో కానీ, లేదంటే జ్యువెలరీస్తోని, లేదంటే ట్యాబ్లెట్స్తో ఇలా వస్తూ ఉంటాయి కదా, ఆ బాక్సుల్లో కూడా పెట్టుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్ అని ఈ డబ్బాలు అయితే చాలా బాగుంటాయి. ఇవి కూడా ప్లేస్ అనేది చాలా బాగా అడ్జస్ట్ అవుతాయండి ఫ్రిడ్జ్లోన. సో అయితే ఈ టమాటాలు ఇలా పెడితే మాత్రం ఎక్కువ రోజులు నిల్వ ఉండవు, 1 మంత్ వరకు ఉంటాయి అన్నమాట. పైన కింద పేపర్స్ వేసేసి వరుసగా పేర్చేయాలి. సో ఈ విధంగా కూడా స్టోర్ చేసుకోవచ్చు. మనం 1 మంత్లో అయిపోతాయి మనకు టమాటాలు అనుకుంటే ఈ విధంగా పెట్టేసుకుంటే ఈజీగా పని అయిపోద్ది అనమాట. చాలా తక్కువ టైంలోనే మనం స్టోర్ చేసేసుకోవచ్చు. సో లేదంటే ఇంకా ఇదొకటి అనమాట మెథడ్. అన్నీ కట్ చేసేసుకోవాలండి. కట్ చేసుకొని
ఇవి మళ్ళీ సేమ్ డబ్బాల్లోనే వేసుకోవచ్చు. ఆ విధంగా కూడా కొన్ని స్టోర్ చేసుకోవచ్చు. అయితే ఇవి కూడా అంతేనండి. ఒక 2 మంత్స్ వరకు 3 మంత్స్ వరకు ఇలా స్టోర్ అవుతాయి. అయితే మనం ఇప్పుడు స్టోర్ చేసేదాన్ని బట్టి మనం వాడకం అనేది కూడా చేస్తూ ఉండాలి. సేమ్ డబ్బాలన్నమాట. ఆ డబ్బాలు తీసుకొని ఈ విధంగా అవి పీసులుగా కట్ చేసాం కదా. అయితే ఈ పీసులు అనేవి డైరెక్ట్గా వేసుకోవచ్చు, కానీ ఒకదానిపైన ఒకటి మాత్రం వేయకూడదు. మొత్తం నార్మల్గా పెట్టి స్టోర్ చేసేసుకోవడమే, డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవడమే. సో లేదంటే డీప్ ఫ్రిడ్జ్ కట్టే కింద గ్లాస్ ఉంటుంది కదా, అందులో అయినా అవి పెట్టుకోవచ్చు. సో 1 మంత్లో అవి తీసేయాలన్నమాట. నెక్స్ట్ ఇలాగైతే మళ్ళీ ఎక్కువ కాలం నిల్వ ఉంటుందండి. అదే ముక్కల్ని మనము మిక్సీ వేసేసి ఐస్ క్యూబ్స్ లాగా ప్రిపేర్ చేసేసుకుంటే ఈ 1 ఇయర్ అయినా కూడా ఈజీగా మనం వాడుకోవచ్చు. డైరెక్ట్గా మనకి టైం కూడా చాలా సేవ్ అవుతుందండి. డైరెక్ట్గా ఈ క్యూబ్ అనేది ఒకటి వేసేయడమే అనమాట. సో ఐస్ క్యూబ్స్ ఉంటాయి కదా, సేమ్ అదే విధంగా వాడేసుకోవచ్చు. ఇదే విధంగా నిమ్మకాయలు జ్యూస్ని కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో అలా కూరల్లో వేసేసుకోవడమే. ఇంకా అలా ప్రిపేర్ చేసుకోవచ్చు, అలా స్టోర్ చేసుకోవచ్చు, లేదంటే ఒక డబ్బాలో వేసి స్టోర్ చేసుకోవచ్చు. అయితే డబ్బా అనేది ప్లాస్టిక్దయ్యే ఉండాలండి. గాజుదైతే ఎక్కువ కాలం ఉండదని నా డౌట్. సో నేనైతే ప్లాస్టిక్ దీంట్లో పెట్టేసి ఇంకా అది గడ్డ కట్టేస్తుంది కదా, 1 అవర్ ముందు తీసి కొంచెం స్పూన్తో వేసుకోవడమే. సో నెక్స్ట్ మెథడ్ వచ్చేసి ఇలా స్టవ్ పైన ఒక కళాయిలోన టమాటా పీసులన్నీ వేసేసి ఉప్పు పసుపు వేసేస్తే ఇందులో ఉన్న జ్యూస్ అంతా కూడా, అంటే వాటర్ అంతా కూడా ఇంకా ఇంకిపోయి మొత్తం మనకి డ్రై అయిపోద్ది అనమాట. ఈ డ్రై అయిపోయింది కూడా మనం చక్కగా అదే విధంగా స్టోర్ చేసుకోవచ్చు, లేదంటే మిక్సీలో వేసి మళ్ళీ ఐస్ క్యూబ్స్లా ప్రిపేర్ చేసి వేసుకోవచ్చు. అయితే ఇలా ప్రిపేర్ చేసిన దానికి ఉప్పు పసుపు ఎందుకు వేసామంటే బాగా నిల్వ ఉంటుందండి. కాబట్టి అయితే కూరల్లో వేసేటప్పుడు ఇందులో ఉప్పు పసుపు వేసామని గుర్తుంచుకొని మనమైతే క్వాంటిటీ తగ్గించుకొని వేసుకోవాలి. సో బాగా చల్లారిన తర్వాత ఇలా డబ్బాల్లో స్టోర్ చేసుకోవచ్చు. అలా స్టోర్ చేసుకొని కూడా పెట్టుకుంటే చాలా బాగా నిల్వ ఉంటుందండి. అస్సలు ఎయిర్ అనేది వెళ్ళకుండా నీట్గా స్టోర్ చేసుకోవాలి, డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవడం. ఇప్పుడైతే మెథడ్స్ అన్నీ చెప్పాను కదా, అవి ఎలా వచ్చాయి అనేది కూడా చూపిస్తాను. ఐస్ క్యూబ్స్లో నేనైతే కవర్ పైన పెట్టేశానండి. ఆ కవర్ పెట్టిన తర్వాత ఇప్పుడైతే ఇగో రెడీ అయిపోయాయి. ఇవి ఇలా తీసి ఒక డబ్బాలో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవడమే. మనకు నచ్చినప్పుడల్లా తీసి వేసుకోవచ్చు. సేమ్ ఇది కూడా అంతేనండి, గట్టిగా అయింది కదా, కొంచెంసేపు ఫ్రిడ్జ్లో నుంచి తీసి ఇంకా వాడుకోవచ్చు అనమాట. ప్రతి ఐటమ్ని కూడా అదే విధంగా వాడుకోవచ్చండి. ఇంతే కాకుండా మనకి ఇంకో వేరే మెథడ్ ఉంది. అన్నీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి ఎండలో ఒక 3 రోజుల పాటు ఎండబెట్టేసి తర్వాత మళ్ళీ నీట్గా స్టోర్ చేసుకోవచ్చు. అది మనకి నచ్చిన ప్రాసెస్లో మనం చేసుకోవచ్చండి. ఈ విధంగా అయితే తక్కువ కాస్ట్ అయినా ఎక్కువ కాస్ట్ అయినా మనం ఒకే విధంగా వాడుకుంటాం అనమాట. సో ఈరోజైతే నేను టమాటాలను స్టోర్ చేస్తూ నాకు తెలిసిన కొన్ని మెథడ్స్ని కూడా మీతో షేర్ చేసుకున్నాను కదండి. మీకు ఏ విధంగా నచ్చితే ఆ విధంగా స్టోర్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా నెక్స్ట్ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోద్ది. సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి ఫ్రెండ్స్.